బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీ క్యాబ్ 200 కోట్ల స్కామ్ కేసులో ప్రధాన నిందితురాలు నిమ్మగడ్డ వాణిబాలను పోలీసులు అరెస్ట్ చేశారు. మేకా నేతాజీతో పాటు అతని కుమారుడు శ్రీహర్ష, భార్య టీ క్యాబ్ జనరల్ మేనేజర్ వాణిబాలను అదుపులోకి తీసుకున్నారు. టీ క్యాబ్ లో పనిచేసే 140 మంది ఉద్యోగులను వాణిబాల మోసం చేశారు. తమకు చెందిన ఫైనాన్స్ కంపెనీలో అందరితో పెట్టుబడులు పెట్టించి బినాచా ఎత్తేశారు. టీ క్యాబ్ కు చెందిన ఉద్యోగులు దాదాపు 26 కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెట్టారు. డబ్బు మొత్తాన్ని వాణిబాలకు చెందిన ప్రియాంక ఎంటర్ప్రైజెస్ లో డిపాజిట్ చేయించారు. నెలకు 24% రిటర్న్స్ ఇస్తామని నమ్మబలికారు. మొత్తం 532 మంది నుంచి డిపాజిట్లు వసూలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో 200 కోట్ల స్కామ్ జరిగినట్లు సిసిఎస్ పోలీసులు గుర్తించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా, అసలు ఇదే దాదాపు 200 కోట్ల రూపాయలకు సంబంధించిన స్కామ్ కేసులో ఇప్పటికే ప్రధాన నిందితురాలు నిమ్మగడ్డ వాణిబాలు కూడా నిన్న అరెస్ట్ అయ్యారు. ఈ మేకా నేతాజీతో పాటు ఆయన 1986లో ఈ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ ఫైనాన్స్ స్కామ్ లో అనేక మందిని కూడా మోసం చేశారు. అధిక వడ్డీ రూపంలో ఇస్తామని చెప్పి నెల పెద్ద మొత్తంలో కూడా మీకు తిరిగి ఇస్తామని చెప్పి దాదాపు వారి దగ్గర నుంచి కూడా కొన్ని కోట్ల రూపాయల వరకు కూడా వారు వసూలు చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ టీఎస్ క్యాబ్ లో పనిచేసే దాదాపు 140 మంది ఉద్యోగులు ఎవరు వాళ్ళందరూ కూడా అప్పుడు ఆమె మేనేజర్ గా ఉంది కాబట్టి ఆ మేనేజర్ గా ఉన్నటువంటి నేపథ్యంలో కింద స్థాయి ఉద్యోగులందరూ కూడా ఆమె ఇన్ఫ్లుయెన్స్ చేసి లేకపోతే కొంతమంది బెదిరించి వాళ్ళతో కూడా తన భర్త ఫైనాన్స్ సంస్థలో ఈ పెట్టుబడులు పెట్టించుగా మనకు తెలుస్తుంది. ఆ పెట్టుబడులు పెట్టడం వల్ల పూర్తిసారిగా వీళ్ళు విచారణ చేశారు. ఎందుకంటే కరోనా వచ్చిన సమయంలోనే అప్పటి వరకు వీళ్ళు వడ్డీలు ఇస్తూనే ఉన్నారు. ఎప్పుడైతే కరోనా స్టార్ట్ అయిందో ఆ తర్వాత బిజినెస్ మంచిగా లేదంటే కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకి వడ్డీలు తిరిగించకుండా అసలు కూడా డబ్బులు ఇవ్వకుండా కూడా తప్పించుకొని తిరుగుతున్నారు. ఇదే విషయంపై కూడా కేసు కూడా జరుగుతున్న నేపథ్యం కాబట్టి ఏకంగా వారు కోర్టు కూడా వెళ్లారు. భారీ నష్టాలతో ఆర్థిక కష్టాలు ఉన్నాయి కాబట్టి మేము ఈ ఎత్తేస్తున్నాం అనేసి కూడా వారు పెట్టడం జరిగింది. అయితే అప్పట్లోనే ఈ వాణిబాల పైన కానీ ఆ తర్వాత ఆమెకు సంబంధించినటువంటి హస్బెండ్ పైన కూడా ఇప్పటికే కేసులు నమోదయ్యి మేకా నేతాజీతో పాటు అలాగే ఈ జనరల్ మేనేజర్ వాణిబాలతో పాటు వాళ్ళ కుమారుడు ఎవరైతున్నారో శ్రీహర్ష ఇదే ఫైనాన్స్ స్కామ్ లో కంపెనీలో ఆయన డైరెక్టర్ గా ఉన్నారు. సో అతన్ని కూడా నిన్న అరెస్ట్ చేసిన నేపథ్యం కాబట్టి ఇప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 532 మంది నుంచి డిపాజిట్ వసూలు చేసినట్టుగా సిసిఎస్ పోలీసులు వారు చెప్పారు. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు పోలీసు ఎంక్వైరీ అనేది జరుగుతుంది. దాంతో పాటు ఇంకా చాలా మంది కూడా వీళ్ళు ఈ డిపాజిట్ కట్టినట్టుగా మనకు తెలుస్తుంది. వారి యొక్క వివరాలు కూడా పోలీసులు పూర్తి స్థాయిలో వారు సేకరిస్తున్న నేపథ్యంగా పడుతుంది. దాంతో పాటు తమ వద్ద పెట్టుబడులు పెట్టిన డిపాజిట్దారులకు ఇవ్వడానికి మేము పెద్ద ఎత్తున ఇస్తాము. దాంతో పాటు ఈ శ్రీ ప్రియాంక ఎంటర్ప్రైజెస్ పేరుతో రసీదులు కూడా వారు తయారు చేయించుకొని అది ఇచ్చారు. వివరాలు రాసి రూపాయి విలువైన రెవెన్యూ స్టాంప్ అతికించి వీళ్ళందరికీ సంతకాలు చేయించుకొని డబ్బులు తీస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఈ దాంతో పాటు ఈ నెల 3వ తారీఖు సిటీ సివిల్ కోర్టులో ఏకంగా దివాలా పిటిషన్ కూడా వీళ్ళిద్దరు వేశారు. అంటే ఐపీ పిటిషన్ కూడా వీళ్ళు దాఖలు చేశారు. అప్పటి నుంచి కూడా వీరు ముగ్గురు అజ్ఞాతంలోనే ఉన్నారు. దీనిపైన బాధితులు కూడా పెద్ద ఎత్తున సిసిఎస్ పోలీసుల దగ్గరికి వచ్చారు. ఏసీపీ కేఎం కిరణ్ కుమార్ నేతృత్వం బృందం గురువారం ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించి విచారణ నిమిత్తం 14 రోజుల కస్టడీకి కూడా కోరాలని కూడా వారు నిర్ణయించుకోవడం జరిగింది. 1985లో హైదరాబాద్ లో తిలక్ రోడ్ లో శ్రీ ప్రియాంక ఫైనాన్స్ అండ్ చిట్ ఫండ్స్ పేరుతో ఈ సంస్థ స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి వీరు ఇతర వ్యాపారాలు చేసినప్పటికీ ఆ వ్యాపారాలను కూడా ఆశిస్తున్న స్థాయిలో రాలేదు. తర్వాత ఈ యొక్క ఫైనాన్స్ స్టార్ట్ చేసి 200 కోట్ల రూపాయల వరకు కూడా కుర్చీలు పెట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ రానా.